కాబట్టి పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారిస్తారు, దర్యాప్తు చేస్తారు, పూర్తి వివరాలు కూడా మీడియా ముందు పెట్టబోతున్నారు. సో 5 రోజుల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు ఒకే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు. బయట నుంచి ఎవరు కూడా వ్యక్తులు లోనికి రాలేదు, అన్నోన్ పర్సన్స్ కూడా ఎవరు కూడా లోనికి రాలేదు. సో తెలిసిన వ్యక్తుల పనే చాలా పక్కగా ప్రొఫెషనల్గా చేశారనేది ఇటు పోలీసుల అనుమానం. తర్వాత కుటుంబ సభ్యులు, పేరెంట్స్ కూడా ఒకే విషయం చెప్పారు, ఇది తెలిసిన వారి పనే అని చెప్పి. సో భవనంలో ఉన్న వారి ఫింగర్ ప్రింట్స్ అన్ని కూడా సేకరించారు, కానీ ఎక్కడ కూడా టాలీ అవ్వలేదు. అనుమానితులను విచారించారు, అక్కడ కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ కూడా టాలీ కాలేదు. సో పక్కన భవనానికి సంబంధించి ఆనుకొని ఉన్న సీసీ కెమెరాలు, తర్వాత పక్కన భవనం సంబంధించిన ఏ విధంగా అయితే ఆ షాడో సీసీ ఫుటేజ్ ఒకటి లభ్యమైందో అది చాలా కీలకంగా మారింది. ఆ క్లూ ఎక్కడైతే లభించిందో దాన్ని పోలీసులు ట్యూన్ చేశారు. అక్కడ ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించిన సీసీ కెమెరా చాలా కీలకంగా పోలీసులకు ఇన్వెస్టిగేషన్లో చాలా చిన్న క్లూ అనేది పెద్ద కేసును కూడా ఛేదించే ఉపయోగకరంగా మారింది. సో ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా బాలుడిని గమనించాడు కొద్ది రోజుల నుంచి కూడా. ఎందుకంటే బాలుడు సస్పెక్ట్గా ఉండడం, తర్వాత ముగావుగా ఉండడం, ఎవరితో మాట్లాడకపోవడం, ఆ తర్వాత ఏ విధంగా ఈ ప్లాన్ చేసిన తర్వాత ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలనేది, తర్వాత ఏ విధంగా వెళ్ళాలి, ఆ లెటర్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ బాలుడు రాశాడా లేదంటే బాలుడికి ఎవరైనా రాసిచ్చారా అది కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపిస్తారు. అందులో కూడా స్పష్టత వస్తుంది, దాంట్లో కూడా క్లారిటీ తెలుస్తుంది. సో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బాలుడి యొక్క ప్రవృత్తి ఏంటి, అంటే ఆ బాలుడు వ్యవహార శైలి ఏంటి, తర్వాత కుటుంబ నేపథ్యం ఏంటి, తర్వాత ఆ కుటుంబము ఈ కుటుంబంతో ఏమైనా గతంలో గొడవలు ఏమైనా ఉన్నాయా, లేదంటే బాలుడు తరచూ వచ్చి వెళ్ళేవాడా, లేదా కుటుంబ సభ్యులకి ఎలాంటి అనుమానాలు, అనేక అనుమానాలు కూడా పోలీసులు ప్రస్తుతం ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పూర్తి వివరాలు కూడా మీడియాకు వెల్లడించబోతున్నారు. అక్షయ, కిరణ్, అంటే ఇప్పుడు బాలుడు ఇలా లెటర్ రాసుకోవడం కానీ, పక్కాగా ప్లాన్ వేసుకుని తనతో పాటు కత్తి తీసుకెళ్లడం కానీ, ఇవన్నీ చూస్తుంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా బాలుడి మీద ఉండి ఇలా చేసి ఉండొచ్చు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అక్షయ్, ఎందుకంటే ఇది సెన్సేషనల్ కేసు. తర్వాత 5 రోజుల నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు, తర్వాత బయట వ్యక్తులు వచ్చినట్టుగా, తర్వాత పలానా వ్యక్తి చేశాడనేది మాత్రం 5 రోజుల నుంచి ఎక్కడ కూడా పోలీసులకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. సో వయసు చూస్తే చాలా చిన్న వయసు, కానీ కేసు చూస్తే, అలాగే దీని పురోగతి చూస్తే, తర్వాత పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడం, అనేక సీసీ ఫుటేజ్, వందల సీసీ ఫుటేజ్ కూడా జల్లెడ పట్టడం, తర్వాత టెక్నికల్ దానిపైన కూడా ఫోకస్ పెట్టారు. తర్వాత హ్యూమన్ ఇన్వెస్టిగేషన్లో కూడా అనేక మందిని విచారించారు. తర్వాత అనుమానితులను కూడా అదుపులో తీసుకుని విచారించారు. ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చిన్నారుల పట్ల ఏ విధంగా ఉంటుందనేది రీసెంట్గా, తర్వాత గతంలో కూడా కొన్ని కేసెస్ చూసాం మనం. ఆ కేసెస్లో కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను, యూట్యూబ్లో చూసి నేను చోరీ ఏ విధంగా చేయాలి, యూట్యూబ్లో చూసి ఏ విధంగా చీటింగ్ చేయాలి, తర్వాత యూట్యూబ్లో చూసి ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలి, ఇలాంటి అన్నింటినీ కూడా యూట్యూబ్లోనే మ్యాక్సిమం క్రైమ్ రేట్ అంతా కూడా యూట్యూబ్ పైనే, అంటే సోషల్ మీడియాలోనే ఉంటుంది. తర్వాత వీటన్నిటి చూసిన తర్వాత మేము ఈ విధంగా చేసామనేది గతంలో అనేక మీడియా సమావేశాల్లో పోలీసులకు నిందితులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఈ బాలుడి కేసు వ్యవహారంలో కూడా కుక్కడపల్లిలో సంచలనం రేపిన సహస్ర బాలిక హత్య కేసులో ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ బాలుడి పైన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అతను లెటర్ ఫార్మాట్ రాసుకోవడం పట్ల అతని యొక్క మేధాశక్తి ఏంటి, తర్వాత హత్య చేయాలనేది చాలా మామూలు విషయం కాదు. హత్య చేయాలి, ఒక వ్యక్తిని క్రూరంగా చంపాలి, క్రూరంగా హత్య చేయాలనేది మైండ్ సెట్ అనేది, తర్వాత పేపర్ ఫార్మాట్లో స్టెప్ బై స్టెప్ ఏ విధంగా రాసుకున్నాడు, ఆ తర్వాత నైఫ్ ఎక్కడి నుండి వచ్చింది, నైఫ్ ఎట్లా తీసుకోవడం, ఇదంతా కూడా సాధారణంగా ఒక పాఠశాలకు వెళ్ళి వచ్చే స్టూడెంట్ కావచ్చు, తర్వాత అతనికి కుటుంబ నేపథ్యం కావచ్చు, అలాగే సామాజిక పరిస్థితుల విషయానికి వస్తే కూడా కొన్ని అవగాహన విషయానికి వస్తే చాలా తేడాలు ఉంటాయి. కానీ ఈ బాలుడు కేవలం 10వ తరగతి బాలుడు, అలాగే సహస్రాను చిన్నమ్మాయి. సో ఆ ఇంట్లోకి వెళ్ళడమే సాహసం, భవనం దూకి వెళ్ళడం, ఆ తర్వాత హుండీని పగలగొట్టి చోరీ చేయడం అనుకోవడం, ఆ తర్వాత అడ్డొచ్చిన చెప్తుందోనోమన్న భయంతో సహస్రాన్ని హతమార్చడం, ఆ తర్వాత చాకచక్యంగా ఎస్కేప్ అవ్వడం, అతను దాక్కోవడం, తర్వాత లెటర్ను, ఆ నైఫ్ను, తన బట్టలన్నీ కూడా దాచిపెట్టడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే మాధ్యమం అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ ఉంటుందన్న ఖచ్చితంగా అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. సో పోలీసులు ఆ దిశ కూడా దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే ఏదైనా వెబ్ సిరీస్ చూసాడా, సోషల్ మీడియాలో ఇలాంటి తరహా ఎక్కడైనా వెబ్ సిరీస్ ఏమైనా కనిపించిందా, లేదంటే పోలీసులు అంటే బాలుడు ఏమైనా ఫాలో అయ్యాడా ఈ ఫార్మాట్ని,
ఖచ్చితంగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బాలుని ప్రశ్నిస్తారు. మరి ఆ బాలుడు చెప్పేదాన్ని బట్టి ఈ కేసు అంతా కూడా ముడిపడి ఉంటుంది. సోషల్ మీడియాలో ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ బాలుడి పైన ఇంపాక్ట్ ఏమైనా ఉందా లేదనేది ఇన్ఫర్మేషన్ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అక్షయ్, అంటే కిరణ్ ఇప్పుడు దొంగతనం చేస్తూ దొరికిపోయినప్పుడు దానికి శిక్ష ఒకలా ఉంటుంది, అలాగే హత్య చేస్తే దాని శిక్ష ఒకలా ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్నపిల్లడు కాబట్టి ఆవేశంలో చేశాడు అనుకోవచ్చు. అండ్ నార్మల్గా కొంతమంది కూడా ఇలా మర్డర్స్ చేస్తూ జైలు పాలవుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకు ఇలా ఆలోచిస్తూ ఉన్నారంటారు? ఖచ్చితంగా అక్షయ్, ఎందుకంటే చోరీ కేసులు పరిశీలిస్తే, అలాగే చోరీ చేయడానికి వచ్చి హత్య చేసిన కేసులు పరిశీలిస్తే, కేవలం హత్య కేసులు పరిశీలిస్తే ఇందులో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఒక్కో కేసులో ఒక్కో తరహా జైలు శిక్ష కూడా విధించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా తెలిసి కూడా సమాజంలో అనేక నేరాలు జరుగుతూ ఉన్నాయి, క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది, చాలా ఈజీగా క్రైమ్ రేట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆవేశంలో, తర్వాత క్షణికావేశంలో చేస్తున్నారు అనేది సమాజంలో వింటున్న భావన. కానీ నిజానికి ఇలాంటి భావన పరిశీలిస్తే కూడా నిజానికి ఇటు అంటే హత్య, దొంగతనం చేయడం, తర్వాత హత్య చేయడం అనేది ఇది పరిగణలోకి తీసుకుంటే కూడా వాస్తవానికి చట్టాలు, తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, తర్వాత శిక్ష ఖరారయ్యి శిక్షలు పడుతున్న కేసులు కూడా చూస్తూ ఉన్నాం. కానీ సమాజంలో మార్పు రాకపోవడం అనేది కొంత బాధిస్తున్న అంశంగా పరిగణించవచ్చు. ఎందుకంటే పేరెంట్స్కు ఇది తీరని గుండెకోత, తర్వాత వారు కూడా ఆవేదన వ్యక్తం అవుతూ ఉంటారు. ఎందుకంటే మైనర్లు వాస్తవంగా ఇలాంటి వాటికి వారు ఎక్కడ కూడా పూనుకోరు, ముందుకు రారు. ఇలాంటి దొంగతనాలు చేయడమే కానీ, తర్వాత హత్య కేసులే కానీ. కానీ ఇవన్నీ కూడా పరిశీలిస్తూ ఉంటే సమాజంలో ఇంకా మార్పు రావాల్సి ఉంటుంది. సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంటుంది. సో పుట్టి పెరిగిన పరిస్థితులే కానీ, అలాగే ఎడ్యుకేషన్ విషయంలోనైనా కానీ, తర్వాత తాను ఏ విధంగా ముందుకు గోల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ అనేక అంశాలు, ఆలోచనలు అన్నీ కూడా చిన్నప్పటి నుంచే ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కానీ సహస్ర హత్య కేసు విషయానికి వస్తే 10వ తరగతి బాలుడు, అతని వయసు చిన్న వయసు, మైనర్ బాలుడు అయినప్పటికీ చోరీ చేయడం అనేది సాహసం. ఆ తర్వాత చోరీ చేసే క్రమంలో తనను ఎక్కడ బయట చెప్పేస్తుందోనన్న భయంతోనో, ఆందోళనలో ఆ పాపను హత్య చేయడం, ఇది చట్టపరంగా క్షమించరా నేరం. ఇది చట్టపరంగా విషయానికి వస్తే ఇది చోరీ తర్వాత హత్య, ఈ 2 సెక్షన్లు కూడా చాలా ఇంపాక్ట్ ఉండబోతుంటాయి. సో ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది. ఆ బాలుడు మేజర్ అయిన తర్వాత ఏ విధంగా శిక్ష దాన్ని కన్వర్ట్ చేస్తారన్నది చట్టం పరిధిలో ఉంటుంది. సో చట్టం పరిధిలో ఉన్న చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా శిక్షలు జువైనల్లో ఉన్న పిల్లలకు, తర్వాత వారి ప్రవృత్తిని, తర్వాత వారి పరివర్తనలో అనేక మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వము, చట్టాలు కూడా కృషి చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఆ దిశగా కూడా సమాజాన్ని మార్చేందుకు అనేకమైన కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు కూడా రూపొందిస్తూ ఉన్నారు. కానీ మీరు అన్నట్టుగా సమాజంలో మార్పు రాకపోవడానికి ఎన్నో సామాజిక, ఆర్థిక దృక్పథమైన మార్పులు, తర్వాత ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కేసెస్ కూడా వెలుగు చూసే దురదృష్టమైన కరమైన ఘటనలు కూడా మనం వెలుగు చూస్తూ ఉండాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అక్షయ, అంటే కిరణ్ ఇప్పుడు ఈ 5 days నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తానికి బాలుడే సహస్రాన్ని చంపినట్లుగా గుర్తించారు. అలాగే బాలుడు స్కూల్కి కూడా పోలీసులు వెళ్ళడం జరిగింది. అంటే నార్మల్గా చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేశారు, బాలుడు ఎలా ఉండేవాడు, ఆయన బిహేవియర్ ఎలా ఉండేది, పేరెంట్స్తో ఎలా ఉండేవాడు, ఫ్రెండ్స్తో ఎలా ఉండేవాడు, ఈ విషయాలు ఏమైనా తెలిసాయా? ఖచ్చితంగా అక్షయ్, ఎందుకంటే ఈ కేసు తెరపైకి వచ్చిన తర్వాత పోలీసులు టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీసీ కెమెరాలకు సంబంధించి టీమ్స్ వెళ్ళాయి. ఆ తర్వాత అనుమానితులను విచారించారు. ఆ తర్వాత ఆ భవనంలో ఉంటున్న వారి ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా విచారించారు. వారితో మాట్లాడారు పోలీసులు. ఏ విధమైన అనుమానాలు ఉన్నాయా, లేదంటే ఏమైనా గొడవలు ఉన్నాయా, పాత కక్షలు ఉన్నాయా, ఇదంతా ఒక ఎత్తు అయితే పోలీసులు కూడా ఇటు మెడికల్ రిపోర్ట్ ఎవిడెన్స్ ఎఫ్ఎస్ఎల్ కావచ్చు, తర్వాత ప్రైమరీ వైద్యుల నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ వైద్యుల నుంచి అందుతున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ బాలుడి విషయానికి వస్తే, అంటే స్కూల్లో చదువుతున్న బాలిక అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి,
తర్వాత బాలికను ఎవరైనా వేధించడం కానీ, తర్వాత ఏదైనా అబ్యూస్ చేయడం కానీ, తర్వాత బాలిక పైన ఏదైనా కక్ష సాధింపు చర్యలు ఎవరైనా ఉన్నారా, తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటనేది కూడా ఒక టీం వెళ్ళింది ఆల్రెడీ. ఆ తర్వాత ట్యూషన్ వెళ్ళి వచ్చే సిచ్యువేషన్ కానీ, తర్వాత ఆ సమీపంలో ఉన్న ట్యూషన్స్, తర్వాత స్కూల్లో ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి కూడా పోలీస్ బృందాలు వెళ్ళాయి. అక్కడ కూడా క్లీన్ చిట్, అంటే పాపకు ఎవరు శత్రువులు లేరు, పాపను ఎవరు కూడా వెంబడించలేదు, పాపను ఎవరు కూడా ఆమెను అంటే అబ్యూజింగ్ లాంటివి ఏం చేయలేదు అనేసి. తర్వాత విలేజ్ అంటే ఇటు సహస్రాకు సంబంధించిన పేరెంట్స్ విలేజ్ కూడా వెళ్ళారు. అక్కడ కూడా ఒక టీం వెళ్ళింది. వారి ఇటు కుటుంబ ప్రస్థానము, తర్వాత హిస్టరీ, వారు ఏ విధంగా ఉంటున్నారు ఏంటనేది కూడా తెలుసుకున్నారు. సో బాలుడి విషయానికి వస్తే ఈ హత్య చేసిన తర్వాత 15 నిమిషాల పాటు బాలుడు కనపడకుండా పోయాడు. ఆ తర్వాత అతను అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బేరీస్ చేసుకుని. సో అతను ఎక్కడ కూడా ఎస్కేప్ కాలేదు. తర్వాత ఎక్కడ కూడా అతను ఫోకస్ కాకపోవడం అనేది కూడా కొంత ఆలస్యమైంది కేసు ఇన్వెస్టిగేషన్లో చిక్కుముడి విప్పే విషయంలో. సో అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు, ఈ బాలుడు సమీపంలో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు. ఆ బాలుడి కదలికలు, తర్వాత బాలుడు వ్యవహార శైలి, మాట్లాడుతున్న విధానం పైన అతనికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన దాన్ని బేస్ చేసుకొని అంతకన్నా ముందు రోజు అంటే ఇన్వెస్టిగేషన్ ఈ హత్య జరిగిన నెక్స్ట్ డే నుండే కూడా పోలీస్ బృందాలు 6 టీంలు భవనాన్ని విజిట్ చేశారు. మళ్ళొకసారి సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేశారు. ఆ తర్వాత చుట్టుపక్కల భవనానికి వెళ్లారు, అందులో ఉన్న పరిస్థితులను పర్యవేక్షించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. అప్పుడు కూడా బాలుడు ఎక్కడ కూడా ఐడెంటిఫై కాలేదు. సో పోలీసులకు సడన్ గా ఈ బాలుడి హత్య చేశాడని నిర్ధారించలేరు, ఎందుకంటే అతను మైనర్ బాలుడు కాబట్టి. సో ఇతనిచ్చిన ఇన్ఫర్మేషన్ ఇతని పైన అనుమానం కలుగుతోంది అని ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ తర్వాత పోలీసులకు హత్య జరిగిన నెక్స్ట్ డే ఎక్కడైతే వెళ్లారో ఆ మధ్యాహ్నం సమయంలో కూడా ఒక సస్పెక్టెడ్ షాడో సీసీ ఫుటేజ్ లభ్యమైంది. అది కూడా ఒక వ్యక్తి ఈ రైట్ సైడ్ చెయ్యి ఇట్లా దాటుతూ ఉన్నట్టుగా ఒక అనుమానాస్పద సీసీ ఫుటేజ్ లభ్యమైంది. పోలీసులకు కూడా అంతకన్నా ముందు రోజు అంటే ఈ పోస్ట్ మార్టం ప్రైమరీ నివేదిక అనేది అంటే ప్రైమరీ ఒపీనియన్ కూడా పోలీసులకు పోస్ట్ మార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ వైద్యులు చెప్తారు. సో అందులో భాగంగా సహస్ర హత్య కేసులో కూడా డాక్టర్స్ ఒక ఒపీనియన్ చెప్పారు. 40 ఏళ్ల వయసు దాటిన వ్యక్తి మాత్రం కాదు, ఇది కేవలం 25 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తే హత్య చేసి ఉంటాడు. ఎందుకంటే స్టాబింగ్ ఇంజురీస్ డీప్ను బట్టి మాకు అతని యొక్క స్ట్రెంత్ అని అర్థమవుతుంది కాబట్టి ఇది 20 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తి అని. సో ఇవన్నీ కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు, నోట్ చేసుకున్నారు. ఆ తర్వాత వారి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. తర్వాత అతను విట్నెస్ అవుతాడు ఈ కేసులో. ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇచ్చాడో ఒక ఇన్ఫర్మేషన్ పోలీసులకు, అతను కూడా విట్నెస్ అవుతాడు. సో అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. ఆ పరిస్థితులు, తర్వాత ఆ బాలుడు సహస్ర హత్య చేసిన ముందు రోజు నుంచి ఇప్పటి వరకు ఆ బాలు యొక్క కదలికలు, తర్వాత బాలుడితో ఎవరెవరు మాట్లాడారో, బాలుడు నిజంగానే బయటకు వెళ్ళాడా లేదంటే భయంతోనే ఉన్నాడా, ఇంట్లోనే ఉండిపోయాడా, ఏ విధంగా ఉండింది, తర్వాత అతని వ్యవహారం ఏ విధంగా ఉండింది, మాట్లాడే తీరు, తర్వాత వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడం, అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీసులు మీడియాకు అన్ని విషయాలు కూడా వివరించే అవకాశం ఉంటుంది. అక్షయ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.